క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ అధినేత అయినటువంటి సూర్యరాజు గారి గురించి, ఈ ఛానల్ గురించి మీ అందిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుని అనేక దేశాల్లో ఈ యొక్క ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ మరి అనేక మందికి దేవుని యొక్క వాక్యం అందినట్లుగా మీ అందిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పెట్టి మనం చేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి దయగలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా నీకు వందనాలు. నీ విలువైనటువంటి ఒక సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నేను ప్రభు క్రిస్టియన్ యొక్క ఛానల్ ద్వారా ఇదిగో నేను నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా చూస్తున్నటువంటి అనేక మంది హృదయాలు తెరవండి, వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే పడిపోయినటువంటి మనిషి మళ్ళా లేచి దేవుని యొక్క సన్నిధిలో తన జీవితం ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు చూపించినట్టుగా చూస్తాం. అంచేత పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని మనం చూస్తాం. న్యాయాధిపతుల కాలంలో ఈ గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి 5వ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ వ్యక్తి మిద్యానీయుల చేతిలో 7 సంవత్సరాలు బందీగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పండించుకున్నటువంటి పంట కానీ, ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నటువంటి గొర్రెలు కానీ, వారికి ఉన్నటువంటి మేకలు కానీ, ఒంటెలు కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్త ఆస్తిని వారు తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పండించుకున్నటువంటి పంట వారి బిడ్డలు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అయిపోయింది. అయితే 7 సంవత్సరాలు కఠినంగా దేవుడు వాళ్ళు ఒక పరీక్షకు పంపించినట్టుగా మిద్యానీయులు మిడతల వచ్చి వారికి ఉన్నటువంటి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు. అయితే గిద్యోను నాయకుడే, గిద్యోను న్యాయాధిపతి ఉన్నప్పటికీ ఆ వ్యక్తి యొక్క దేవుని యొక్క సన్నిధిలో బలహీనుడైపోయాడు. నిరాశతో ఉన్నటువంటి గిద్యోను. జ్ఞాపకం చేసుకోండి, గిద్యోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పడద్రోహి కూడా అని అర్థం. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరు, దేవుని ఎరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ జీవితాన్ని ఒకవేళ బలహీనపరుచుకుంటే, లేకపోతే పడిపోయి ఉంటే, జారిపోయి ఉంటే, ఇంకా నా జీవితంలో ముందుకు వెళ్ళలేను అనుకున్నట్లయితే గిద్యోను ద్వారా దేవుడు మళ్ళా మీ జీవితాన్ని బలపరచబోతున్నాడు. మళ్ళా మీ జీవితాల్లో ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేయబోతున్నాడు. గిద్యోను ద్వారా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మేలును మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క వాక్యమైనటువంటి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో దయచేసి 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి లేక మరి 11వ వచనం నుంచి మనకు ఎందుకు చదివినట్లయితే తనకు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట రాయబడింది. చదువుతాం ఆ మాట చదువుకుందాం. యెహోవా దూత వచ్చి అబ్రేజీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గాలిగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా
అంటే చాటుకి వెళ్ళిపోయాడు అండి వ్యక్తి, చాటుకి వెళ్ళిపోయాడు. నిజంగా సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరిగి ఉండి కూడా, ఆయన బలము తెలిసిండి కూడా, ఆయన అద్భుతాలు చేసేయడం తెలిసిండి కూడా ఎర్ర సముద్రాన్ని పాయం చేసినటువంటి సంగతి గిజ్జోను తెలుసు. లేక ఈ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు మరి పోషించినటువంటి సంగతి తెలుసు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారిని మోసైనటువంటి నాయకుడి ద్వారా విడిపించినటువంటి సంగతి తెలుసున్నప్పటికీ ఈ గిజ్జోను అనేటువంటి వ్యక్తి మిద్యానీయులకు భయపడి ఆ గాలి చాటుకు వెళ్ళి గోధులు దొల్లగొట్టుకుంటూ బతుకుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు ఒక అటువంటి పరిస్థితులు ఉన్నావా? దేవుని ఎరుగుండి, దేవుని కార్యాలు చూస్తుండి, దేవుని అద్భుతమైనటువంటి శక్తిని పొందుకునండి, ఆయన ద్వారా ఆశీర్వదించబడి ఈరోజు ఒక వెనకబడి ఉన్నట్లయితే, గిజ్జోనుతో దేవుడు నిరాశతో ఉన్నటువంటి గిజ్జోనుతో మాట్లాడే దేవుడే మరలా ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. ఏమని మాట్లాడబోతున్నాడంటే, మరుగైనటువంటి ఒక ఈ గిజ్జోన్ని దేవుని యొక్క దూత ద్వారా దేవుని మరలా దర్శించి, ఇక్కడ ఏమన్నా 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటాడు? యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి ఎంత గొప్ప మాట చూడండి. నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఇక నా జీవితం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం జరగదు, ఇంకా నా బ్రతుకు ద్వారా ఇంకెవరికి నేను మేలుకరంగా ఉండను అనుకున్నటువంటి గిజ్జోనుతో దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఒక దూత ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా, ఏంటి యెహోవా నీకు, ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నాడండి ఎంత అద్భుతంగా. యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎంత అద్భుతమైన మాట అండి. అర్థం చేసుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారా? ఒక అనేక విషయాల్లో నువ్వు బలహీనపడ్డావు, ఒక వ్యాధి ద్వారా బలహీనపడ్డావేమో, లేదా సమస్యలు పట్టుకుని పీడిస్తూ ఉన్నాయేమో, లేదా ఇరుకులు ఇబ్బందులను పట్టుకుని పీడిస్తున్నాయేమో, దేవుడు నాకు ఏ కార్యం చేయలేదని నువ్వు ఒక నిరాశతో ఉన్నావు, ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళా నేను లేవనెత్తబోతున్నాడు. గిజ్జోనుకి సహాయం చేసిన దేవుడే, గిజ్జోను బలపరిచిన దేవుడే, గిజ్జోను ద్వారా గొప్ప విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకి సమకూర్చిన దేవుడే. నీ కుటుంబంలో నీ ద్వారా నీ బిడ్డలకు, నీ ద్వారా నీ వంశానికి, నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడని నువ్వు నమ్మినట్లయితే ఈ వాక్యము నీ జీవితంలోకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గిజ్జోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పడద్రోయేవాడు అని అర్థం. మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్రైస్తవుడు అనేటువంటి వాడు కురుంగిపోయేవాడు కాదండి. క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు పడిపోయాడో అప్పుడు బలం పొందుకునేవాడు, ఎప్పుడు కృంగిపోయాడో అప్పుడే దేవునికి శక్తిని పొందుకునేవాడు. ఆ శ్రమలో నువ్వు కృంగిపోవడం కాదు కానీ, ఆ శ్రమలో నువ్వు నలిగిపోవడం కాదు కానీ, మళ్ళా లేచి నువ్వు ప్రార్థన చేయి. గదినంలో నువ్వు చూసినటువంటి కార్యాలు, గదినంలో నువ్వు చేసినటువంటి, నీ ద్వారా అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీ అనుభవాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేని కొరకైతే నిరాశతో ఉన్నావో ఆ ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడండి. ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నట్లయితే దయచేసి మరలా నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. బలహీనం అయిపోయిన అనుకుంటున్నావు, నా అన్నీ పోయినాయి, నా సమస్తం పోయినాయి, నా కుటుంబానికి దూరం అయిపోయాను, నా భర్తకు దూరం అయిపోయాను, నా భార్యకు దూరం అయిపోయాను, నా పిల్లలు దూరం అయిపోయారు అని ఒకవేళ నీకు నువ్వు అనుకుంటూ ఉంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సహాయం చేసే సమయం ఆసన్నమైంది. ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. మళ్ళీ ఎక్కడైతే నువ్వు పడిపోయావు, ఎక్కడైతే నలిగిపోయావు, ఎక్కడైతే ప్రభువుని విడిచిపెట్టావో, మళ్ళా ప్రభు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నాడు. ఈ గిజ్జోను అనేటువంటి ఒక మాట మనం విన్నాం కదండి. ఈ వ్యక్తి గోనిచ్చేవాటిని ఆ గోధుమలు తుల్లగొట్టుకుంటూ కుటుంబాన్ని కొనసాగించబడుతున్న సమయంలో దేవుడు మళ్ళా వచ్చి బలపరుస్తున్నాడు. గిజ్జోను, నువ్వు పరాక్రమ గలవాడు, నీలో అధికారం ఉంది, నీలో శక్తి ఉంది, నువ్వు సర్వశక్తి గల దేవుడిని కలిగి ఉన్నావు, నువ్వు జీవము గల దేవునితో ప్రయాణం చేస్తున్నావు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు.
ఇదిగో నేను నీకు తోడై ఉండబోతున్నాను, నేను బలపరచబోతున్నాను. ఎంత అద్భుతమైన మాట అండి. వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరగాలనంటే గిద్యోను బలుకాల గాలి షాటికి వెళ్ళిపోయి గిద్యోను గారు జ్ఞాపం చేస్తూ ఒక నీ జీవితంలో అందరికీ మరుగైనట్లు కాదు ఉన్నట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఎక్కడైతే పడిపోయో అదే స్థలంలో దేవుడు లేవనెత్తబోతున్నాడు, అదే స్థలంలో మళ్ళీ నిలబెట్టబోతున్నాడు. నీ జీవితం ద్వారా అనేక మంది చూసి ఆశ్చర్యపోయే రోజులు దగ్గర పడి ఉన్నాయి. ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాటది. అందుకని ప్రభు అంటున్నారు, పరాక్రమ గల బలాఢ్యుడా, బలాఢ్యుడా, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు, సాయం చేయబోతున్నాడు. చూడండి ఆదికాండములో మనం చూస్తాం 28వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే యాకోబు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. 15వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం, ఇదిగో నేను నీకు తోడయ్యండి, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడచ్చు, ఈ దేశమునకు నేను మరలా రప్పిస్తానంట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా యాకోబు నిద్ర లేచి తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయింది. హల్లెలూయా. చూడండి యాకోబు యొక్క పరిస్థితి చూసినట్లయితే మనం ఇస్సాకు అనేటువంటి యాకోబు యొక్క తండ్రి గారు ఇస్సాకు గారు ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకు ఇద్దరు బిడ్డలు, యాకోబు పెద్దోడు, యాకోబు చిన్నాడు. ఈ యాకోబు ఒక రోజున జ్యేష్ఠ హక్కును సంపాదించుకొని పారిపోతున్నటువంటి సమయంలో, లేకపోతే వెళ్ళిపోతున్నటువంటి సమయంలో, ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో ఒక కొండ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ చీకటి పడిపోయింది. ఆ స్థలంలో ఒక చోటు చేరి ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఒంటరివాడిగా ఉన్నాడు. ఇక తండ్రి ఉండి, తల్లి ఉండి, అన్నయ్య ఉండి, కుటుంబం ఉండి దూరం అయిపోయినటువంటి వ్యక్తి నిరాశతో ఉన్నాడు. నేనేం చేయాలి అనేటువంటి ఆశతో ఉన్నప్పుడు, ఆలోచనతో ఉన్నప్పుడు ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడిందండి. ఏమండి, భూమి మీద కొన నింపబడింది, ఆ శివర కొన ఆకాశాన్ని అంటుకున్నది. ఆ రాత్రి దేవుని యొక్క దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. చూడండి ఆ రాత్రి దేవుడు ఎంత పిల్లల యాకోబుకి సపోర్ట్ చేస్తున్నాడు, లేకపోతే యాకోబుని ఎంతగా బలపరుస్తున్నాడు, యాకోబుతో ఆయన సహాయాన్ని ఎంతగా అందిస్తున్నాడో చూడండి. దేవుడు తోడై ఉన్నాడని చెప్పడానికి ఆ దర్శనం చూస్తున్నాడు, లేకపోతే కళ చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యాకోబు, నువ్వు భయపడద్దు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం వద్దు నేను ఉంటాను. ఎంతగా భరోసిస్తున్నాడండి. ఒకవేళ భయపడుతున్నావా? ఒకవేళ దేవుడు నాకు లేడండి, అన్ని విషయాల్లో నేను ఓడిపోయానండి, పడిపోయానండి, దిగజారిపోయానండి, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఈ 2024వ సంవత్సరంలో 24వ సంవత్సరంలో ఈ 6 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 19వ తారీఖున ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోయినటువంటి స్థలంలో దయచేసి లేచి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే అద్భుతమైనటువంటి దేవుడు మళ్ళీ నీ జీవితాన్ని జయానివ్వబోతున్నాడు, బలాన్నివ్వబోతున్నాడు. ఆయన గిద్యోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గిద్యోను నిజంగా పడిపోయినటువంటి వ్యక్తి కాదు కానీ, జారిపోయినటువంటి వ్యక్తి కాదు కానీ, వారు దేవునికి విరోధముగా వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి వారందరి దీనదర్శికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఆరాధ్యముల మొట్టమొదటి దృష్టిలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము ఆరాధ్యము మొట్టమొదటి దృష్టిని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిథ్యానికి అప్పగించాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ వ్యాధికి గురై ఉన్నాము, సమస్యలు గురై ఉన్నాము. 7 సంవత్సరాలు మిథ్యానులకి ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. ఎంత కష్టం అండి, ఎంత బాధ అండి. వారు పండించుకున్నటువంటి పంట, వారు మేపుకుంటున్న గొర్రెలు, వారికి ఉన్నటువంటి గాడిదలు, వారికి ఉన్న ఒంటలు మిడతలు వచ్చే పట్టుకెళ్ళిపోతున్నారు. వారు అనుకుంటున్నారు ఏం చేయాలి, అయ్యి మా పరిస్థితి ఏంటి, మేము ఎవరిని ఆశ్రయించాలి అనుకున్నప్పుడు ఆ కింద మాటలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
అక్కడ మిజ్జారులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చైలు గనక వారి మిజ్జారులు ఎదుట నిలవలేక కొండలోను వాగులోను గృహములోను దుర్గములోను తమకు చెదపరుచుకునేది. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత చూడండి, 6వ వచనం చదువుకుందాం. చూడండి దయచేసి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలు మిజ్జారీల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు, చూడండి, మిజ్జారీల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, అది అసలు విషయం అండి, అది అసలు విషయం, అది గొప్ప సంగతి. దీనదశకు వచ్చేసారు వాళ్ళు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు వారికి. మంచి పనోడే కాదనట్లేదు, మంచి ఉద్యోగమే కాదనట్లేదు, మంచి సంపాదన ఉంది, మంచి రాబడి ఉంది. కానీ ఆ సంపాదనంతా సిరుగు పరిచయలు వేసినట్టే ఉంటుంది. ఒకవేళ నువ్వు దిగసారిపోయినటువంటి వ్యక్తివేది, పడిపోయినటువంటి వ్యక్తివేది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? ఏంటి, పడిపోయిన నిరాశతో ఉన్నటువంటి గిజ్జనుతో మాట్లాడి నేను తోడై ఉన్నాను. ఒక మనిషిని చంపినట్లుగా వేల మందిని చంపబోతున్నావు. వేల మంది జీవితాల్లో గొప్ప జయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అనే సందేశాన్ని, లేకపోతే ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఒక మాటను ఆ గిజ్జను తెలిసేసిన తర్వాత ఆశ్చర్యపోతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఈ మాటలు నీకు వినబడుతూ ఉంటాయి, ఈ మాటలు ఒకవేళ నీ దగ్గర చేర్చబడుతుంటాయి, ఒకవేళ ఈ మాటల ద్వారా ఒకవేళ నువ్వు బలపడి ఉంటాయి. అప్పుడే వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. హీనదశ కారణం ఏంటి అని ఆలోచించారు. వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకోవడం ప్రారంభించారు. వారి జీవితాలు వారు కడుక్కోవడం ప్రారంభించారు. ఎక్కడైతే పడిపోయారో, ఎక్కడైతే జారిపోయారో అదే స్థలంలో వారు మోకరించి ప్రార్థించినప్పుడు ప్రభు వారి ప్రార్థన విని మళ్ళా నూతన బలాన్ని వారు పొందుకున్నారు, నూతన శక్తిని వారు పొందుకున్నారు. వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభించాడు. ప్రియులరా, ఈ యొక్క ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటామంటే ఈరోజే దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము నీకు అందించబోతున్నాడు. ఒక రోగం ఉన్నావా, లేక నీ పరిస్థితులు అయోమయంగా ఉంటే నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి నీవు మోకరించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయగలిగిన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా అని కొంటున్నాను. గిజ్జోల ద్వారా నా తండ్రి అనేక విషయాలు మాకు నేర్పించినటువంటి గొప్ప దేవుడా మీకు వందనాలు. గిజ్జోను అనేటువంటి మాటకి పడద్రోసేవాడని అర్థం. క్రిస్టియన్ అనేటువంటి మాటకు నాయన పడద్రోసేవాడని, లేకపోతే అతను శక్తివంతుడని, బలవంతుడని, సృష్టికర్త అయినటువంటి దేవుడిని కలిగి ఉన్నాడని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో తండ్రి, సమయంలో నాయన ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల ద్వారా ఎవరైతే మీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ మాటలని మోకరించున్నారో, పరిశుద్ధాత్మ దేవుడా వారి హృదయాలు తెరవండి. వారి జీవితంలో ఏమైతే కోల్పోయినారో వారి జీవితంలో మళ్ళీ నూతనముగా వారి జీవితాలు కట్టుబడి, వారి జీవితాల్లో నూతనమైనటువంటి కార్యాలు చేత నింపండి. వారి సహాయం చేయండి. అప్పులతో సమస్యలతో కూలిపోయి ఉంటే వారిని లేవనెత్తండి బాబు. నేను ఎరిగిన వారు, నీ యొక్క సన్నిధి తెలుసుకున్నటువంటి బిడ్డలు కనుక ఒక్కొక్కరిని మీరు బలపరచండి. ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఉంటే వారిని స్వస్థపరచండి. పరిపూర్ణటువంటి విడుదల, పరిపూర్ణటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ఇదిగో తండ్రి మరొకసారి ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల ద్వారా పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, నీ మాటల ద్వారా ప్రతి హృదయాన్ని లేవనెత్తండి. ప్రతి జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యం మీరు జరిగించమని, ఓడిపోయిన స్థలంలోనే గొప్ప విషయాన్ని మీరు అనుగ్రహించమని, నేను మనకి మహిమ ఘనత ప్రభావం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరూ కూడా మరి ప్రభు క్రిస్టియన్ సేవల ద్వారా ఈ మాటలు వినేటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మరి ప్రభు క్రిస్టియన్ సేవలు అధినేత అయినటువంటి సూర్యరాజు గారి గురించి, మరి సేవల గురించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి.
అనేక మంది హృదయాలు దేవుడు తెలిసినట్లు, అనేక జీవితాలు మరి మారినట్లు, వారి జీవితాలు దేవుని కొరకు సమర్పించుకున్నట్లుగా మీ అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగనే నా పేరు వేమగిరి ప్రసాద్, మరి పిఠాపురం మండలం కుమారపురం అనేటువంటి గ్రామంలో నేను పరిచయం చేస్తున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి నూలే ప్రార్థన మినిస్ట్రీ అనేటువంటిది నాకు ఉంది. ఆ మినిస్ట్రీలో నేను పరిచయం చేస్తున్న నా గురించి, మా కుటుంబం గురించి, పరిస్థితి గురించి ప్రార్థన చేయవలసిందిగా ఏర్పడి మనం చేస్తూ మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను.